Today topic is packages in Java. So ఇది one of the most important topic in Java. So first of all, what do you mean by package? So అసలు ఈ ప్యాకేజ్ అంటే ఏంటిది? సో వాట్ ఈస్ ప్యాకేజ్? సో మనం దీనికి మల్టిపుల్ డెఫినేషన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఈజీ డెఫినేషన్ తీసుకుందాము. సో ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ప్రీ-డిఫైన్డ్ ప్రోగ్రామ్స్. సో ప్యాకేజ్ అంటే ఏమంటున్నాము? ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ప్రీ-డిఫైన్డ్ ప్రోగ్రామ్స్. లేదు ఇంకొక డెఫినేషన్ తీసుకుందాము. సో ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సో గ్రూప్ ఆఫ్ సిమిలర్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అండ్ సబ్ ప్యాకేజెస్. సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ అయితే తీసుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్ అంటే ఏమంటున్నాము? ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ప్రోగ్రామ్స్ అంటున్నాం. అంటే ఇందులోపల ఏముంటాయి? మనకి గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయితే ఉంటాయి, లేదంటే గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. సో ఇంకొక డెఫినేషన్ ఏం తీసుకుంటున్నాము? సో ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ క్లాసెస్, లేదు అంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేసెస్, లేదు అంటే సబ్ ప్యాకేజెస్. సో దీని లోపల మనకి క్లాసెస్ అయినా ఉంటాయి, లేదు అంటే ఇంటర్ఫేసెస్ అయినా ఉంటాయి, లేదు అంటే సబ్ ప్యాకేజెస్ అయినా మనం తీసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనము నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ అయితే మనం వాడినాము. సో జావా లోపల మనకి రెండు రకాల ప్యాకేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటాము, ఆర్ బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అంటాము. బిల్ట్ ఇన్ ప్యాకేజ్. నా సెకండ్ వన్ ఏంటి అంటే యూజర్ డిఫైన్డ్ ప్యాకేజ్. సో ఇక్కడ మనకి రెండు రకాల ప్యాకేజెస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వన్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటాము, దాన్నే ఇంకొక పేరు వచ్చేసి బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అంటాము, లేదు అంటే సిస్టమ్ రిజర్వ్డ్ ప్యాకేజెస్ అంటాము. సో సిస్టమ్ రిజర్వ్డ్ ప్యాకేజెస్ అంటాము. ఇకపోతే సెకండ్ వన్ వచ్చేసి యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటాం. సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రతి ప్రోగ్రామ్ లోపల కేవలం ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ ని మాత్రమే మనం ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ తీసుకుందాము ఈ ప్యాకేజెస్ కి. సో ఫస్ట్ మనము జావా అనేది ఉంది. సో ఈ జావా అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ప్యాకేజెస్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాము? ఇట్ ఈస్ కాల్డ్ ద మెయిన్ ప్యాకేజ్, జావా ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ లోపల మనకి మూడు రకాల సబ్ ప్యాకేజెస్ అయితే మనకు కనబడతా ఉన్నాయి. ఒకటేమో లాంగ్ అని, ఒకటి వచ్చేసేమో యూటిల్ అని, ఒకటి వచ్చేసేమో ఏడబ్ల్యూటీ అని. సో ఇప్పటి వరకు మనం యూజ్ చేసినటువంటి మ్యాక్సిమం ప్రోగ్రాంలలో మనము లాంగ్ అనే దాన్ని యూజ్ చేస్తాము, తర్వాత యూటిల్ అనే దాన్ని అయితే ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. సో ఈ లాంగ్, యూటిల్, ఏడబ్ల్యూటీ, సో వీటిని ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ సబ్ ప్యాకేజెస్ అంటాము. సో ఏమంటాం? వాటిని సబ్ ప్యాకేజెస్ అంటాము. సో ఇక్కడ లాంగ్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి రెండు రకాల క్లాసెస్ అయితే కనబడతా ఉన్నది. ఒకటేమో సిస్టమ్ క్లాస్ ఉన్నది, ఒకటేమో స్ట్రింగ్ క్లాస్ ఉంది. సో యూటిల్ ప్యాకేజ్ లో చూసినట్లయితే మనకి ఇందు లోపల నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటుంది. శాంపిల్ గా నేను ఒక రెండు క్లాసులు అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఒకటి అరే లిస్ట్ క్లాస్ ఒకటి, రెండోది మ్యాపింగ్ క్లాసెస్ ఒకటి. సో మూడోది ఏడబ్ల్యూటీ. సో ఇది దేనికి సంబంధించినది? ఇది బటన్ కి సంబంధించిన క్లాసెస్. ఇది మనకి నెక్స్ట్ లెవెల్ లోపల వస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ జావా లోపల ఇది మనకి ఎంటర్ అవుతా ఉంటుంది. అడ్వాన్స్ జావా లోపల ఏడబ్ల్యూటీ, అబ్స్ట్రాక్ట్ విండో, టూల్ కిట్స్. సో ఇవన్నీ ఏంటి అంటే ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటాము. సో లాంగ్ కావచ్చు, యూటిల్ కావచ్చు, ఏడబ్ల్యూటీ కావచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్. ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ. సో మరి వీటన్నిటిని మనం ఏమంటామంటే, సో ఇక్కడ ఏవైతే మనకు కనబడతా ఉన్నాయో సో వీటన్నిటిని మనం ఏమంటామంటే క్లాసెస్ అంటాం. సో ఇవి ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్. ద డెవలపర్ కెన్ డెవలప్ సమ్ ప్యాకేజెస్, దట్ ఈస్ కాల్డ్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకి నచ్చిన నేమ్ మీద మనం ఒక ఓన్ ప్యాకేజీని అయితే మనం క్రియేట్ చేయాలి. ఒక సొంత ప్యాకేజీని మనం క్రియేట్ చేసి దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకొని మనకు కావాల్సినటువంటి ఓన్ టాస్క్ని అయితే మనం పర్ఫామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేరు మీద అయితే నేను ఒక ప్యాకేజ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను, డెమో అనే పేరు మీద నేను ఒక ప్యాకేజ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో డెమో అనే పేరు మీద ఒక ప్యాకేజ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీని లోపల
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అయితే నేను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో డెమో అనే పేరు మీద ఒక ప్యాకేజ్ అయితే క్రియేట్ చేసుకొని ఇందులోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ అనే పేరు మీద ఒక క్లాస్ తీసుకుంటున్నాను. లేదు ఇంకొకటి వచ్చేసి సబ్ట్రాక్షన్ అనే పేరు మీద తీసుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి మల్టిప్లికేషన్ అనే పేరు మీద తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి యూటిల్ అనేది ఒక ప్యాకేజ్, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో డెమో అనే పేరు మీద ఒకటి క్రియేట్ చేస్తున్నాం అనుకుందాము. ఇందులో శాంపుల్ ఒక 2 క్లాసెస్ తీసుకున్నాము. ఇది ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్, ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. సో ఇక్కడ మనకి నచ్చిన ఓన్ నేమ్స్ మీద మనం ఏం చేస్తా ఉన్నాం, ఒక ప్యాకేజ్ ని క్రియేట్ చేసుకొని అందులోపల మనం సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయితే చూపించడం జరుగుతూ ఉంది. సో మరి ఈ ప్యాకేజ్ ని మనం ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేయాలి, మరి ప్యాకేజ్ ని క్రియేట్ చేయడానికి కావాల్సిన సింటాక్స్ ఏంటి అనేది చూద్దాము. సో ఇప్పుడు ఒక ప్యాకేజ్ ని మనం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం రాయాలంటే ప్యాకేజ్ అని రాయాలి. ఒక ప్యాకేజ్ ని మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం రాయాలి, ప్యాకేజ్ అని రాయాలి. సో స్పేస్ ఇచ్చేసి ప్యాకేజ్ నేమ్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ప్యాకేజ్ అని రాసేసి స్పేస్ ఇచ్చేసి ప్యాకేజ్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది, ఎండ్ విత్ సెమికోలన్. సో ఒక నేమ్ తోటి మనం ప్యాకేజ్ ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం యూజ్ చేయాలి అంటే దాన్ని ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఎట్లా ఇంపోర్ట్ చేయాలి అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్ లోపల మనం యూటిల్ ప్యాకేజ్ ని ఎట్లా ఇంపోర్ట్ చేసినాము. సో ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ యూటిల్ డాటా స్టార్ అని తీసుకున్నాము. ఇది ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేయడం. ఇప్పుడు నేను ఒక కొత్త నేమ్ మీద ఒక ప్యాకేజ్ ని మనం క్రియేట్ చేసినప్పుడు దాన్ని మనము ఎట్లా తీసుకురావాలి అంటే సో ఇంపోర్ట్ స్పేస్, ఇంతకు ముందు జావా అనేది ఏమైంది, పేరెంట్ ప్యాకేజ్ అయింది కదా, మెయిన్ ప్యాకేజ్ అయింది కదా. ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో మెయిన్ ప్యాకేజ్ ఏంటిది, డెమో కదా. సో ఇంపోర్ట్ డెమో డాట్, ఇందులో సబ్ ప్యాకేజెస్ ఏం పెట్టేసినాము, యూటిల్ కదా సబ్ ప్యాకేజెస్. మన దాంట్లో లోపల సబ్ ప్యాకేజెస్ వచ్చేసి సమ్ కానీ సబ్ కానీ మల్టిప్లికేషన్ కానీ, లేదంటే ఇవి సబ్ ప్యాకేజెస్ కింద తీసుకోవచ్చు, లేదంటే వీటిని సపరేట్ క్లాసెస్ కింద కూడా మనం తీసుకోవచ్చు. నేను అందులో సమ్ అనే దాన్ని తీసుకుంటున్నాను. సో ఇట్లా మనం ఇంపోర్ట్ చేస్తే మనకు కావాల్సిన స్టేట్మెంట్ అనేది మనకి వర్క్ అవుతా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్యాకేజ్ ని క్రియేట్ చేయాలి. సో ప్యాకేజ్ ని మనం ఎట్లా క్రియేట్ చేస్తూ ఉంటాము, సో ఫస్ట్ మనం ప్యాకేజ్ అని రాసేసి స్పేస్ ఇచ్చేసి ఏం రాయాలి, ప్యాకేజ్ నేమ్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఆ ప్యాకేజ్ ని మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎట్లా ఇంపోర్ట్ చేయాలంటే జనరల్ గా మనము రెగ్యులర్ గా నార్మల్ ప్రోగ్రామ్స్ ని ఎట్లనైతే ఇంపోర్ట్ చేస్తున్నామో అదే పాయింట్ ఆఫ్ వ్యూ లోపల మనము ఏదైతే పేరు మీద ప్యాకేజ్ ని మనం క్రియేట్ చేసినామో ఆ ప్యాకేజ్ ని మనము ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాం. ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం ఏ ప్రోగ్రామ్ రాసినా సరే మెయిన్ ప్రోగ్రామ్ తో పాటు క్లాస్ ప్రోగ్రాము ఒకటే ఫైల్లో స్టోర్ అయి ఉన్నాయి. మెయిన్ ప్రోగ్రాము క్లాస్ ప్రోగ్రాము రెండు కూడా సింగిల్ ఫైల్ లోపల స్టోర్ చేయడం జరిగింది. కానీ ఈ ప్యాకేజెస్ విషయానికి వచ్చేసరికి మెయిన్ ప్రోగ్రాము సపరేట్ క్లాస్ లోపల జనరేట్ చేయాలి, బాడీ ప్రోగ్రామ్ సపరేట్ క్లాస్ లోపల మనం జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం నేనైతే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ ఫోల్డర్ అయితే నేను క్రియేట్ చేసుకుంటున్నాను. సో దీని పేరు ప్యాకేజ్ అని అయితే ఇస్తున్నాను. దీన్ని ఓపెన్ చేసేసుకొని ఇందులో ఇంకొక సబ్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను నేను. సో ఇంకొక సబ్ ఫోల్డర్, దీని పేరు వచ్చేసి డెమో అని ఇస్తున్నాను. సో ఫస్ట్ ఒక ఫోల్డర్ పెట్టుకున్నాము ప్యాకేజ్ అనే పేరు మీద. అందులోపల మనం ఏం చేసినాము, సబ్ ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ చేసినాము, డెమో అనే పేరు మీద సబ్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక క్లాస్ ఫైల్ మనం జనరేట్ చేద్దాము. నేను ఒక ఎంటీ ఫైల్ తీసుకుంటున్నాను. సో ఒక క్లాస్ ఫైల్ అయితే మనం జనరేట్ చేయాలి. ఓకే, సో ఈ క్లాస్ ఫైల్ లోపల ఎటు మెయిన్ మెథడ్ అనేది ఉండదు. క్లియర్? ఎందుకని, మనం ఒక ప్యాకేజ్ ని మనం క్రియేట్ చేస్తున్నాము. సో ప్యాకేజ్ డెమో, సో డెమో అనే పేరు మీద అయితే నేను ఒక ప్యాకేజ్ అయితే క్రియేట్ చేశాను, ఎండ్ విత్ సెమికోలన్. ఇప్పుడు నాకు ఒక క్లాస్ అనేది కావాలి. ఇందాక మనం శాంపిల్ గా డయాగ్రామ్ లో చూసినట్టు డెమోలో సబ్ అని తీసుకున్నాము. సో ఆ పేరు మీద ఏదైనా ఒక క్లాస్ అయితే మనం తీసుకున్నాము.
So use public is the access specifier to visible to everything. So use class. నేను ఏడిడి అడిషన్ యాడ్ అనే పేరు మీద అయితే నేను ఒక క్లాస్ అయితే తీసుకుంటున్నాను. సో ఏడిడి యాడ్ అనే పేరు మీద ఒక క్లాస్ అయితే తీసుకున్నాను. ఇందులో రెండు వేరియబుల్స్ అయితే తీసుకుంటున్నాను ఇంటూ ఏ కామా బి. ఈ రెండు కూడా ఎటువంటి వేరియబుల్స్ అయితే ఈ రెండు మనకి ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అయితే అవుతాయి. సో ఇప్పుడు ఒక మెథడ్ అయితే తీసుకుంటున్నాను నేను పబ్లిక్ ఏడిడి అనే పేరు మీదనే మెథడ్ అయితే తీసుకుంటున్నాను. ఏడిడి అనే పేరు మీద మెథడ్ తీసుకున్నాను లైక్ కన్స్ట్రక్టర్ లాంటిది. ఇప్పుడు క్లాస్ నేమ్ మెథడ్ నేమ్ రెండు కూడా సేమ్. రెండోది రిటర్న్ టైప్ అనేది వాడలేదు అక్కడ. సో నేను వాల్యూస్ అయితే ఇస్తున్నాను. సమ్ ఏ ఈక్వల్ టు 10 ఇచ్చాను. సో బి ఈక్వల్ టు 20 అయితే ఇచ్చేసాను. ఒక క్లాస్ తీసుకున్నాము, క్లాస్ పేరు ఏడిడి. అందులోపల రెండు ఇన్స్టాన్స్ వేరియబుల్ తీసుకున్నాము ఇంటూ ఏ కామా బి. తర్వాత ఒక కన్స్ట్రక్టర్ అయితే తీసుకుంటున్నాము, కన్స్ట్రక్టర్ పేరు ఏడిడి అని తీసుకున్నాను. ఇందులోపల రెండు వాల్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇంకొక మెథడ్ తీసుకున్నాము. సో యూజ్ పబ్లిక్ వాయిడ్ సమ్ అనే పేరు మీద మెథడ్ అయితే తీసుకుంటున్నాను. ఈ సమ్ అనే మెథడ్ లో ఆ రెండింటిని మనం ఏం చేద్దాము, అడిషన్ అయితే చేద్దాము. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println సో సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ సో బ్రాకెట్ ఓపెన్ ప్లస్ బ్రాకెట్ ఓపెన్ ఏ ప్లస్ బి. ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాను, కన్స్ట్రక్టర్ లో వాల్యూస్ అసైన్ చేసుకున్నాను. ఒక మెథడ్ తీసుకున్నాను, ఆ మెథడ్ లో ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇదేంటిది, ఇది ప్యాకేజ్ ఫైల్. సో మనం తీసుకున్న ప్యాకేజ్ పేరు ఏంటిది, డెమో అనే పేరు మీద ప్యాకేజ్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఫైల్ ని మనం ఎక్కడ సేవ్ చేయాలి అంటే డెమో అనే ఫోల్డర్ పెట్టుకున్నాం కదా. సో డెమో అనే ఫోల్డర్ లోనే ఇది సేవ్ అయితే చేద్దాము. సో ఏ పేరు మీద సేవ్ చేయాలి, ఏడిడి అనే పేరు మీద అయితే మనం సేవ్ చేయాలి. సో ఇందుకోసం ఫస్ట్ మన మెయిన్ ఫోల్డర్ ప్యాకేజ్కి వెళ్తున్నాను. ఇందులో సబ్ ఫోల్డర్ డెమోకి వెళ్తున్నాను. సో ఇందులో ఏడిడి డాట్ జావా. సో ఏడిడి డాట్ జావాని సేవ్ చేస్తున్నాను. ఒక ఫైల్ అనేది కంప్లీట్ అయిపోయింది. బట్ ఈ క్లాస్ ఫైల్లో ఎటువంటి మెయిన్ మెథడ్ అనేది లేదు. క్లియర్. సో ఇందులోపల ఎటువంటి మెయిన్ మెథడ్ అయితే నేను తీసుకోలేదు, ఓన్లీ క్లాస్ ఫైల్ మాత్రమే ఉన్నది. దీనికి మెయిన్ మెథడ్ అనేది నేను రాయలేదు. ఇక్కడ వరకు ఒక పార్ట్ కంప్లీట్ అయింది. రెండోది ఏంటి అంటే దీనికి మెయిన్ మెథడ్ అనేది లేదు కాబట్టి ఈ ఫైల్ ని జస్ట్ కంపైల్ మాత్రమే చేయాలి. దీన్ని పొరపాటున కూడా మనం రన్ చేయకూడదు. ఎందుకంటే ఇందులోపల మెయిన్ మెథడ్ అనేది లేదు కాబట్టి రన్ అనేది కాదు. ఓకే, ఇప్పుడు ఇంకొక ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను నేను. ఇంకొక ఫైల్ ఎందుకోసం, మనం ఒక ప్యాకేజ్ ని మనం క్రియేట్ చేసినాము. ఒక ప్యాకేజ్ ని మనం ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఒక ప్యాకేజ్ ఫైల్ అయితే సేవ్ చేయడం జరిగింది. సో ప్యాకేజ్ ఫైల్ ని మనం ఎక్కడ సేవ్ చేసినామో, ఇందాక మనం ఒక సబ్ ఫోల్డర్ పెట్టుకున్నాము డెమో అని. సో డెమో అనే ఫోల్డర్ లోనే దాన్ని సేవ్ చేయడం జరిగింది. రెండోది ఏంటి అంటే దాని లోపల మెయిన్ మెథడ్ అనేది లేదు మనకి. సో కాబట్టి ఆ ఫైల్ ని మనం ఏం చేయాలంటే ఓన్లీ కంపైల్ మాత్రమే చేయాలి. దాన్ని రన్ చేస్తే మాత్రం ఎటువంటి రిజల్ట్ అనేది రాదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక కొత్త ఫైల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాము. సో ఈ ఫైల్ లోపల ఉండి మనం ఏం చేయాలంటే ప్రీవియస్ గా మనం చేసిన ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో అట్లా ఒక్క ఫైల్లో ఎన్ని క్లాస్ ఫైళ్ళనైనా సరే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం ఒకటే ప్యాకేజ్ అయితే క్రియేట్ చేసి పెట్టేసినాము. సో కాబట్టి ఆ ప్యాకేజ్ మనం ఎట్లా ఇంపోర్ట్ చేయాలనేది చూద్దాము. సో ఇప్పుడు మనం వాడేది ఏం వాడాలి అంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ అయితే మనం వాడాలి. సో ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్. సో మనం తీసుకున్న ప్యాకేజ్ ఏంటిది, డెమో డాట్. జనరల్ గా మనము స్టార్స్ పెడతాము. స్టార్ పెట్టినప్పుడు ఏమైతా ఉంటది, అందులోపల ఎన్ని సబ్ క్లాసెస్ అయితే ఉంటాయో అన్ని సబ్ క్లాసెస్ కి యాక్సెసింగ్ అనేది ఇస్తుంది. కానీ ఇప్పుడు మనం చేసిన దాంట్లో ఒకటే సబ్ క్లాస్ ఉంది. సో స్టార్ పెట్టినా పర్లేదు, లేదు అంటే డైరెక్ట్ గా ఆ నేమ్ రాసినా కూడా పర్లేదు, రైట్. సో ఇప్పుడు మెయిన్ క్లాస్కి వెళ్తున్నాను. క్లాస్ ప్యాక్ డెమో అనే పేరు మీద తీసుకుంటున్నాను. ప్యాకేజ్ డెమో అనే పేరు మీద అయితే నేను క్లాస్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులోపల మనం ఖచ్చితంగా దేన్ని వాడాలి అంటే మెయిన్ మెథడ్ అయితే మనం యూజ్ చేయాలి. సో పబ్లిక్ స్టార్టింగ్ void main string arguments. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అయితే మనం క్రియేట్ చేయాలి.
సో ఆబ్జెక్ట్ ఏ పేరు మీద క్రియేట్ చేయాలి అంటే మనం తీసుకున్న క్లాస్ పేరు ఏంటిది, ఏడిడి క్లాస్. కాబట్టి ఏడిడి అనే పేరు మీదనే మనం ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలి. సో ఏడిటి స్పేస్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అండ్ విత్ సెమికోలన్. ఇప్పుడు ఈ A1 అనే ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే, ఇందాక మనం క్లాస్ లోపల ఒక కన్స్ట్రక్టర్ పెట్టేసుకున్నాము, ఒక మెయిన్ మెథడ్ పెట్టేసుకున్నాము. సరే, ఒక కన్స్ట్రక్టర్ ఉన్నది, ఒక నార్మల్ మెథడ్ ఉన్నది. సో కాబట్టి వాటిని అయితే మనం కాల్ చేయాలి. సో ఫస్ట్ A1 డాట్ ADD, రెండో మెథడ్ ఏంటిది A1 డాట్ సమ్. షార్ట్ కట్ స్మాల్ రాసామా క్యాపిటల్ రాసామా సమ్ అనేది? సో క్యాపిటల్ లోనే రాసాము. సో సమ్. సో ఇప్పుడు దీన్ని మనము సేవ్ చేయాలి. దీన్ని ఏ పేరు మీద సేవ్ చేయాలి మనము? ఫ్యాక్ట్ డెమో అనే పేరు మీద అయితే మనం సేవ్ చేయాలి. ఇది నేను వచ్చేసి వేరే ఫోల్డర్ లో సేవ్ చేస్తున్నాను, డెమో అనే ఫోల్డర్ లో సేవ్ చేయట్లేదు. సో మనము ఓపెన్ గా పెట్టేసుకున్న ప్యాకేజ్ ఫోల్డర్ ఉంది కదా, ఈ ప్యాకేజ్ ఫోల్డర్ లోపల అయితే దీన్ని సేవ్ చేస్తున్నాను. సో క్లాస్ నేమ్ డాట్ జావా సేవ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మన ప్యాకేజ్ ఫైల్ ఉంది కదా, దాన్ని కేవలం కంపైల్ మాత్రమే చేయాలి. ఇప్పుడు సెకండ్ మనము ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్ ఉంది కదా, సో దీన్ని మనం ఏం చేయాలంటే కంపైల్ చేయాలి, దీన్ని రన్ చేయాలి. సో ఇక్కడ పాత్ అనేది చేంజ్ అవుతా ఉంటది. సో go to desktop location. So go to package folder, go to desktop folder, sorry demo folder. సో ఇప్పుడు ఇందులో ADD అనే క్లాస్ ఫైల్ ఉంది. సో జావాc స్పేస్ ADD డాట్ జావా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు డెమో అనే ఫోల్డర్ లో నుంచి మనం బయటకు వచ్చేసేయాలి. సో cd డబుల్ డాట్ కమాండ్ వాడుతున్నాను, నా దాంట్లో రాదు అది. డెస్క్టాప్కి వెళ్ళిపోతున్నా డైరెక్ట్గా. ఫస్ట్ నో, నేను ఒక న్యూ టెర్మినల్ తీసుకుంటున్నాను మళ్ళీ. సో ఇప్పుడు ఫస్ట్ ఫైల్ అయితే కంపైల్ సక్సెస్ఫుల్ అయిపోయింది. న్యూ టెర్మినల్కి వెళ్తున్నాను. సో గో టు డెస్క్టాప్, గో టు ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ అనే ఫోల్డర్లో సెకండ్ క్లాస్ ఫైల్ ఉంది కదా, సో జావాc స్పేస్ ప్యాక్ డెమో డాట్ జావా ఎంటర్. ఒక్క నిమిషం, ఇది ఆల్రెడీ కాల్ అయిపోయింది. ఇది సేవ్, కంపైల్ సక్సెస్, నౌ రన్. సో సమ్ ఆఫ్ 2 numbers is 30. సో ఇక్కడ మనము రెండు క్లాస్ ఫైల్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ప్యాకేజ్ లోపల. ఒక క్లాస్ ఫైల్లోనేమో టోటల్ ప్రోగ్రామ్ మొత్తం ఉంది, రెండో క్లాస్ ఫైల్లో ఓన్లీ కాలమ్ మాత్రమే ఉంది, వేరే ఏది కూడా మనం రెండో క్లాస్ లోపల తీసుకోలేదు. సో ఇది యూజర్ డిఫైన్డ్ ప్యాకేజెస్ ని మనము యూజ్ చేయడం. సో మనకు నచ్చిన పేరు మీద మనం ఒక ప్యాకేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఒకటే సింగిల్ ఫైల్లో నేను ఇప్పుడు యాడ్ అనే క్లాస్ ని మాత్రమే, యాడ్ అనే ప్యాకేజ్ ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాను. అట్లా కాకుండా మనం ఒకటే దగ్గర నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ప్యాకేజ్ అనే టాపిక్ ని మనం